పాదాభివందనం. అరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇదే ముచ్చట చెప్తుర్రు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇదే ముచ్చట చెప్తుర్రు, టీడీపీ వాళ్ళు వచ్చి ఇదే ముచ్చట చెప్తుర్రు. మీకేంద్రపై తేడా అనుకుంటున్నారేమో మీరందరూ. బహుజన్ సమాజ్ పార్టీ పేదల ప్రజల కొట్లాడుతున్న పార్టీ. మరి పేద ప్రజలు ఎవరు అని అంటే ఇవాళ ఎవరైతే మెజార్టీలుగా అత్యధిక జనాభాగా ఉన్న ఏ సమాజం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఇలా పార్లమెంట్ అసెంబ్లీకి పంపాలనుకున్న పార్టీ. అధిక జనాభా ఎవరైతే మాలలు మాదిగలు సంపన్న వర్గాలు ఇలా ఎవరైతే అసెంబ్లీ పార్లమెంట్ గడపదొక్కలారో వాళ్ళందరినీ అసెంబ్లీ పార్లమెంట్కి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఇలా ఎక్కడ రావులు ఇలా కమలు ఇంకే వర్గాలైనా ఉండొచ్చు, అవి 1% ఉండి జనాభా ఓట్లేసేటలో మనం ఎక్కువ అయినాం, పాలించడంలో 1% ఉన్నారు. కాబట్టి ఈ ఓట్లేసేటలను అసెంబ్లీ పార్లమెంట్కి పంపడానికి బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తున్నటువంటి పార్టీ. అందులో భాగంగానే ఇక్కడ రెడ్ల రాజ్యం దొరల రాజ్యం కూర్చాలంటే బహుజన్ సమాజ్ పార్టీ కోటేయాలి. ఏను గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అసెంబ్లీకి పోతే ఇవాళ మన కష్టాలు తీరుతాయి. 22 లక్షల మంది కుటుంబాలకి ఇలా భూమి లేవు. రైతు బంధు పథకం ఎవరికి ఇచ్చినట్టు మరి తెలంగాణలో 3 లక్షల కుటుంబాలు ఇలా ఇల్లు లేకుండా బతుకుతున్నాయి. ఓన్లీ అవి దళిత కుటుంబాలే. మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ కుటుంబాలు ఎక్కడ ఉండాలి? మనం ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ప్రశ్న ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన ఓటేషన్ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అగ్రవర్ణ పార్టీలను కూల్చేసి బహుజన రాజ్యం సాధించుకోవాలి. అందుకే గజసింగవరం ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో ఏదో గుర్తు కోటేసి గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత.